నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రైస్తవ మనోభావాలను కించపరచడాన్ని నిరసిస్తూ కాకినాడ స్వామినగర్ వద్ద మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన. కాకినాడ జెడ్ బ్రిడ్జ్ వద్ద క్రైస్తవ ఫ్లెక్స్ ను తొలగించిన పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల ధర్నా. ప్రాణాలు తీస్తున్న నకిలీ మరియు కల్తీ మద్యం అరికట్టాలని డిమాండ్. పెద్దాపురం మండలం రామేశంపేటలో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, పెద్దాపురం మండలం రామేశంపేట గ్రామంలో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామేశంపేట గ్రామంలో విపరీతంగా మైనింగ్ జరుగుతోందని, అక్రమ మైనింగ్ పై సంబంధిత శాఖ జిల్లా అధికారిని అడిగితే సరైన సమాధానం లేదని ఆరోపించారు. గతంలో ఇందిరాగాంధీ, తదనంతరం ఎన్టీఆర్ అక్కడ ఉన్న 900 ఎకరాల భూమిని దళితులకు ఇచ్చారని అన్నారు. పాలకులు, ప్రజా ప్రతినిధులు దళితులను బెదిరించి దోపిడీ చేస్తున్నా సరే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన దోపిడీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగడం విచారకరమని అన్నారు. కేవలం 216 ఎకరాలకే మైనింగ్ అనుమతులు ఉన్నాయని అన్నారు. అక్కడ జరిగే అక్రమ మైనింగ్ కు అధికారులు సంబంధం లేదని తప్పించుకుంటున్నారని, దీంతో సామాన్య రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. మైనింగ్ అంశంలో ఏ రాజకీయ పార్టీల నేతలు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని, మైనింగ్ ఆపే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు బీజేపీ ఇన్ఛార్జ్ కుండల సాయి కుమార్ యాదవ్, చోడిశెట్టి రమేష్, జ్యోతుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా దాదాపు ఒక 2-3 నెలల నుంచి పర్సనల్గా నేను కూడా ఐడెంటిఫై చేసి అంటే ఎవరో చెప్పారని చెప్పి మనం వెంటనే దాని మీదకి నిర్ణయం తీసుకోకుండా చూస్తే చాలా దారుణంగా అక్రమంగా అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. ఈ మైనింగ్ జరుగుతుంది కదా అని చెప్పేసి మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి నరసింహారెడ్డి గారిని నేను పర్సనల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్, ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు, నైట్ పగలు తేడా లేకుండా పెద్ద పెద్ద వెహికల్స్ డంపర్స్ లాగా మూవ్ అవుతూ విపరీతమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ వెళ్తున్నాయి వెహికల్స్. తద్వారా ఈ మధ్యకాలంలో ఆఖరికి మొన్న కూడా ఒక కాలేజ్ విద్యార్థి, ఒక అబ్బాయి అక్కడ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఈ డంపర్స్ స్పీడ్గా వచ్చేసి గుద్దాడు. సో దాంతో మైన్స్ డీడీ గారిని నేను అడిగాను, సార్ ఇందులో ఇది అఫీషియల్ పర్మిషన్ తీసుకుని చేస్తున్నారా, అన్అఫిషియల్గా చేస్తున్నారా అనేది క్లారిఫికేషన్ తీసుకోవడం కోసం అని చెప్పేసి నేను వారిని అడిగితే వారు నాకు సరైన సమాధానం చెప్పలేదు. కానీ నాకు అర్థమైంది వారు చెప్పిన దాంట్లో పాపం ఆయన తప్పేం లేదు, ఆయన చాలా ప్రజల్లో ఉన్నారనే భావన నాకు కలిగింది. రెండోది, అప్పట్లో మన ప్రధాని ఇందిరాగాంధీ గారు 1976లో 900 ఎకరాల స్థలం, ఆ పర్టికులర్ కొండంతా కలిపి 900 ఎకరాలండి. 900 ఎకరాలు కూడా అక్కడ ఉన్నటువంటి దళితులకి వ్యవసాయం కోసం ఉపయోగించుకోమని చెప్పేసి ఒక్కొక్కరికి ఎకరా 30 సెంట్లు ల్యాండ్ అక్కడ ఇవ్వడం జరిగింది ఆవిడ. తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక కూడా వారికి వాటర్ బోర్స్, అదేవిధంగా వారందరికీ కావాల్సినటువంటి కరెంటు, వాటర్ బోర్స్కి కరెంట్ కావాలి కాబట్టి అది కూడా ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అక్కడ మంచి అగ్రికల్చర్ జరుగుతుంది అనేటువంటి విషయం మన అందరికీ అర్థమవుతుంది. లేకపోతే ప్రభుత్వ అధినేతలు ఆ రోజుల్లో ఉన్నవారు అంతమందికి ముఖ్యంగా దళితులకి ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇచ్చారంటే మనం మంచి అగ్రికల్చర్ చేశారు. మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రొహిబిషన్ లేదు అనే ఒక యాక్ట్ 1977లోనే మనకు పెట్టారు. అంటే ఇవన్నీ అసైన్ ల్యాండ్స్ అని చెప్తున్నారు కాబట్టి ఆ ల్యాండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. యాజ్ పర్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1977 ప్రొహిబిషన్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చిందండి.
1986 నుంచి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఆ ఏరియా అంతా కూడా ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. మన బాధ కూడా అదే, మన అందరం అందుకే కూర్చున్నాం వేళ. ఇక ఎయిర్ ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ యాక్ట్, అది కూడా 1981 నుంచి వచ్చింది. అంటే ఈ అంశాలని కూడా ఎక్కడ కూడా ఎవరు పరిగణలో తీసుకోకుండా నా సొంత భూమిని నేను తవ్వేసుకుని, అంటే భూమాతను మనం తవ్వేసుకుని తద్వారా వచ్చేటువంటి 4 రూపాయల కోసం కక్కుతుపడి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ భూభాగం అంతా పాడైపోతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఎట్టి కోసం అంగీకరించదు. మేమందరం కూడా అక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఆగే వరకు కూడా దాని మీద తీవ్రమైనటువంటి పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం. మాకు భారత మాతను మేము కొలుస్తాం, మన భూదేవిని భారత మాతగా కొలుస్తాం. అటువంటి ప్రదేశంలో ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్కి మేము ఏదైనా అవకాశం ఇవ్వమని చెప్పేసి తెలియజేస్తూ, ఎవరైనా అర్థం చేసుకుంటే మన జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక హైవేకి అనుకుని అంత పెద్ద కొండ, దాదాపు రామేశ్వరంపేట, ఆనూరు, కొండపల్లి అంటే 2 మండలాలు కూడా, మళ్ళీ జగ్గంపేట మండలం, అదేవిధంగా పెద్దాపురం మండలాలు, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో విపరీతమైనటువంటి వైల్డ్ లైఫ్ ఉండేది, మంచి ఎకో సిస్టమ్ ఉండేది, మంచి వాటర్ బాడీస్ ఉండేవి. ఇవన్నీ కూడా ఇవాళ ఒకప్పుడు ఉండేవి అనే పరిస్థితి వచ్చింది. మీరందరూ కూడా చూస్తుంటారు. అప్పట్లో రోడ్డు మీద పాస్ అవుతున్నప్పుడు అద్భుతంగా కూడా మనం చూడడానికి ఎంతో గ్రీనిష్గా కనిపించేటువంటి కొండలు ఇవాళ వ్యానిష్ అయిపోయి ఆ ప్లేస్లో బోధులు వాట్నాట్ అనేట్టుగా ఉండేది పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ దీనికి మనం యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనం కంప్లైంట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనకంటే ముందుగానే గత సంవత్సరం 7వ నెల రోజు 7వ నెల అంటే 2024 7th వారు ఆ ప్లేస్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు. మైన్స్ డీడీ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి మిగతా ముఖ్యులందరూ కలిపి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వారు ఐడెంటిఫై చేసి చెప్పింది ఏంటంటే, అక్కడ మొత్తం ఉన్నటువంటి కొండలో 900 ఎకరాల్లో ఓన్లీ 216 ఏకర్స్ అంటే 216 ఎకరాల వరకు వారు మైనింగ్ ఇచ్చారని చెప్పేసి చెప్పారు. అక్కడే అనౌన్స్ చేశారు. హిందూ పేపర్లో వచ్చినటువంటి ఐటమ్, నేను చెప్పేది కాదు. మిగతాదంతా కూడా ఇల్లీగల్గానే మైనింగ్ చేస్తున్నారు, వారే ఐడెంటిఫై చేశారు, మన జిల్లా అధికారి గారే ఐడెంటిఫై చేశారు అనేది మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. చెప్పి తక్షణం ఈ మైనింగ్ ఆపాలని చెప్పేసి అక్కడ వెంటనే వారు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఆ సంఘటన జరిగి 14 నెలలు అయింది. ఇప్పటికి కూడా నేను గూగుల్ రిపోర్ట్ మీ అందరికీ కూడా పెడతాను. నిన్న 3 days బ్యాక్ నుంచి కూడా ఈ ఇల్లీగల్ మైనింగ్ సాగుతూనే ఉంది. అంటే మనము మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కూడా చెప్తున్నాం, అంతే మీకు ఆ విషయం కూడా తెలియడం జరిగింది. ముందు మన పర్యావరణాన్ని మనం కాపాడుతున్నప్పుడే ఎకో సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. ఎకో సిస్టమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనందరికీ కూడా ఏ విధమైనటువంటి డిసీజెస్ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇల్లీగల్ మైనింగ్ అనే యాక్టివిటీ ఓన్లీ ఏదో ఒక 4 బకెట్లు పెట్టుకెళ్ళారా, 2 బకెట్లు పెట్టారా కదండి, వేలాది లారీలు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. రెండవది, ఒక సామాన్య రైతు ఆయన పొలం మెరకగా ఉంటే, అయ్యా నా పొలం మెరకగా ఉంది అని చెప్పి 4 ట్రాక్టర్లు ఆయన జేసీబీలు తీస్తే వెంటనే కేసు రాస్తారు. మీ అందరికీ తెలుసు.